హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూసినట్లయితే నిన్నైతే వీటికి సంబంధించి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కేటగిరీకి సంబంధించిన వివిధ రకాలైన పోస్టులు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కేటగిరీకి సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే డిస్ట్రిక్ట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని వస్తుంది కదా, ఇక్కడ కూడా నెంబర్ 1లో మీకు వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ మొదటిది చూసినట్లయితే నోటిఫికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ది ఇయర్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ అనేది మనకు నిన్నైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, 6/5/2025 రిక్రూట్మెంట్ సెల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వివిధ కేటగిరీలకు సంబంధించి పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, లైట్ వెహికల్కి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మనం ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో డిఎస్సి బయాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్ నోటిఫికేషన్స్ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే మిగిలిన పోస్టులకు సంబంధించి ఒక్కొక్క వీడియో నెక్స్ట్ రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి చూసినట్లయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్లకి డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు, 6/5/2025 అని. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్. వీటికి సంబంధించి మనం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలని అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి సంబంధించి శాలరీ వివరాలు చూసుకున్నట్లయితే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం పే స్కేల్ మనకు 25,220 నుంచి 80,910 వరకు అయితే వీటి యొక్క శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్లు మనకు డిస్ట్రిక్ట్ హైకోర్టు వెబ్సైట్ అయిన apsc.gov.in వెబ్సైట్ లో లేదా డిస్ట్రిక్ట్ హైకోర్టు వెబ్సైట్స్ లో వీటికి సంబంధించి మనం ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవడం అయితే అవుతుంది. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు కూడా ఇక్కడైతే వివరించడం అయితే జరిగింది. 13/5/2025 నుంచి 2/6/2025 వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా 2/6/2025 రాత్రి 11:59 వరకు మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే వీలవుతుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే apsc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడం అయితే జరుగుతుందని అయితే ఇవ్వడం అయితే జరిగింది. కిందకు స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించి డిస్ట్రిక్ట్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 13 జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అనంతపురం డిస్ట్రిక్ట్ కి సంబంధించి 11 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి 25 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి 28 పోస్టులు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి 14 పోస్టులు అయితే ఉన్నాయి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించి 15 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ అనేది ఉమెన్ కి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 1, అలాగే బీసీఏ కేటగిరీకి సంబంధించి 2, అలాగే బీసీబీ కేటగిరీకి సంబంధించి 1, అలాగే బీసీడీకి సంబంధించి 3 వేకెన్సీస్, ఇందులో 1 ఉమెన్ కేటాయించడం జరుగుతుంది. అలాగే బీసీఈకి సంబంధించి 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2, అలాగే ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1. ఇలా టోటల్గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ టోటల్గా 15 పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మిగిలిన జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. అలాగే విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే
లాస్ట్ చూసినట్లయితే వైఎస్ఆర్ కడపకి సంబంధించి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే సరిపోతుంది. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే వీటికి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 1/7/2025 నాటికి 42 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదు. కంపల్సరీగా 18 సంవత్సరాలు దాటి అయితే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. ఈ 5 years ఏజ్ రిలాక్సేషన్స్ తో కలిపి 42 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 42 సంవత్సరాల దాకా అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి మనం చూసినట్లయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 8 lakhs అయితే సంవత్సర ఆదాయం అయితే దాటకూడదు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మీ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో ఓబీసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వారైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వాటికి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. అలాగే మీరు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడ చూసినట్లయితే 7th నుంచి 10th వరకు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వరుసగా మీ యొక్క 4 సంవత్సరాల అకాడమిక్ క్వాలిఫికేషన్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వరకు ఎవరైతే ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ బేసిస్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వారికి సంబంధించి లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సర్వీస్ ని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ చూసినట్లయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ అనేది మనకు టోటల్గా 80 marks కి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి 80 questions-లో 40 questions అనేది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, అలాగే 40 questions అనేది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ అనేది 1 mark అయితే ఉంటుంది. టోటల్గా మనకు 90 minutes-లో ఈ 80 questions-కి 80 marks అయితే ఉంటుంది. అలాగే మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ నాలెడ్జ్ వాటికి సంబంధించిన టాపిక్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 40% మార్క్స్ అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ లో రావాల్సి అయితే ఉంటుంది. అలాగే బీసీ కేటగిరీ వాళ్ళకి 35%, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ లో వచ్చిన మార్కుల ఆధారితంగా అయితే ఈ మెరిట్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ మరియు డిజేబుల్డ్ పర్సన్స్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే 400 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 2 parts గా డివైడ్ చేయడం అయితే జరిగింది. పార్ట్ ఏలో 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. పార్ట్ ఏలో మనకు క్యాండిడేట్ కి సంబంధించిన ఓటీపీఆర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఈ ఓటీపీఆర్ ఐడిలోనే మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన మొబైల్ నెంబరు అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్ను కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించి ఒక క్యాండిడేట్ ఈచ్ పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక పోస్ట్కి ఒక అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేశారు. apsc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వరకు ఈ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మనం స్టెనోగ్రాఫర్ అలాగే మిగిలిన పోస్టులకు సంబంధించిన వీడియోలు అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.